నమస్తే అండి అందరికీ. నేను మీ వెంకీ వెజిటేబుల్ నర్సరీ తాటిచెర్ల మోటు. ఇవాళ డేట్ వచ్చేసి 8/8/2026 శనివారం అండి. ఈరోజు వీడియోలో సమాచారం వచ్చేసి టమాటా రేటు ఎందుకు తగ్గింది, రాబోయే రోజుల్లో టమాటా రేటు ఎలా ఉండబోతుంది, అదేవిధంగా మిర్చి నారు వేయాలనుకున్న రైతులు, బంతి నారు వేయాలనుకున్న రైతులకి, ప్రతి ఒక్క రైతు సోదరుడికైతే వీడియో ఉపయోగపడుతుందండి. అందుకోసం పూర్తిగా చూడడానికి కొంచెం ట్రై చేయండి. మనం వీడియోలోకి వెళ్ళిపోతే టమాటా రేటు తగ్గడానికి గల ముఖ్య కారణాలు చూసుకుంటే ప్రతి ఒక్క రైతు సోదరుడు ఆలోచించే విధానం ఇలాగే ఉందండి. మార్కెట్లో ఎప్పుడైతే టమాటా రేటు కిలో వచ్చేసి 60 నుంచి 70, 75, 80, 90, 100 రూపాయలు ఉందో ప్రతి ఒక్క రైతు సోదరుడు దృష్టి అనేది టమాటా పైకి వెళ్తుంది. ఎప్పుడైతే మార్కెట్లో కిలో 5 రూపాయలు, 6 రూపాయలు, 7 రూపాయలు, 8 రూపాయలు ఉన్నప్పుడు ఏ రైతుకు కూడా టమాటా అనేది గుర్తుకు రావట్లేదు. ఇదే అండి క్రూషియల్ పాయింట్. ఎప్పుడైతే మార్కెట్లో ఎక్కువ రేటు ఉండిద్దో ప్రతి ఒక్క రైతు సోదరుడు ఆలోచన టమాటా పైకి వెళ్తుంది. ఎప్పుడైతే మార్కెట్లో చాలా చీప్గా దొరుకుతుందో ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే టమాటా అసలు గుర్తుకు రావట్లేదు. ఇదే అండి మెయిన్ లూప్ హోలు. అందుకోసం ఎప్పుడైనా గమనించండి, భారీగా టమాటా ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఆలోచన టమాటా వేయాలని ఉంటుంది. కాబట్టి 5 ఎకరాలు వేసే రైతు 10 ఎకరాలు వేస్తున్నాడు, 2 ఎకరాలు వేసే రైతు 5 ఎకరాలు వేస్తున్నాడు, ఎప్పుడు ఏమి అయిన రైతు కూడా 2 ఎకరాలు వేస్తున్నాడు అండి. మీరు చూడొచ్చు డిఫరెన్స్. ఎప్పుడైతే మార్కెట్లో టమాటా రేటు ఎక్కువగా ఉందో రైతుల దృష్టి అంతా టమాటా వేయాలని ఉంది. అందుకోసం భారీగా టమాటా పైర్లు పెట్టడం జరుగుతుంది. అందుకోసం సరుకు ఎక్కువైనప్పుడు ధర ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి. సరుకు భారీగా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 10 బిర్యానీలు ఉంటే 5 మంది ఉంటే బిర్యానీ అనేది తక్కువ ఇస్తాడండి. అదేవిధంగా 10 మంది ఉండి 2 బిర్యానీలు ఉంటే బిర్యానీకి చాలా డిమాండ్ ఉంది. సేమ్ యాస్టీజ్ అదే అండి. మార్కెట్లో సరుకు ఎక్కువ ఉన్నప్పుడు ధర తక్కువగా ఉంటుంది, ధర ఎక్కువగా ఉన్నప్పుడు సరుకు తక్కువగా ఉంటుంది. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇదే అండి, రైతు దృష్టి. ఎప్పుడైతే టమాటా రేటు భారీగా ఉంటే ప్రతి ఒక్క రైతు దృష్టి అనేది టమాటా పైకి వెళ్తుంది. ఎప్పుడైతే చీప్గా దొరుకుతుందో మార్కెట్లో అప్పుడు టమాటా వేయడానికి ఏ రైతు కూడా ముందుకు రావట్లేదు. రాబోయే రోజులలో అయితే ఇప్పుడు భారీగా తగ్గిపోతుందండి. ఈరోజు కొంచెం మార్కెట్లో టాప్ క్వాలిటీ వచ్చేసి 300 నుంచి 350 రూపాయలు పడింది అనంతపురంలో. రాబోయే రోజులలో కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంది. అందుకోసం టమాటా ఎప్పుడైనా కానీ మీరు భారీగా తక్కువగా ఉన్నప్పుడు వేస్తే కొంచెమైనా లాస్ పోకుండా కొంచెమైనా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. భారీగా ఉన్నప్పుడు రేట్లు వేస్తే ప్రతి ఒక్క రైతు సోదరుడు ఆలోచన విధానం అలాగే ఉంది. కాబట్టి ఎక్కువ పైర్లు పెట్టడం వల్ల సరుకు ఎక్కువగా ఉండి ధర అనేది తక్కువగా వెళ్తుంది. ఇదే అండి మెయిన్ లూపోలు. మొన్న భారీగా ఉందండి టమాటా రేటు. భారీగా ఉంటే పైర్లు అనంతపురం, మదనపల్లి, ములకల చెరువు ఈ ఏరియాలో దగ్గరగా ₹1.5 నుంచి ₹2 వరకు పెట్టి కూడా పైర్లు నాటారండి. కానీ నష్టపోయారు. మనకు రీసెంట్గా ఫోన్ చేశారండి రామనారెడ్డి అనే వ్యక్తి. తమ్ముడు 3 లక్షలు లాస్ పోయిన తమ్ముడు, అప్పుడు భారీగా రేటు ఉన్నప్పుడు వేశాను, ఇప్పుడైతే నష్టపోయాను తమ్ముడు అని ఫోన్ చేయడం జరిగింది. అన్న నేను చెప్పాను కదన్నా, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఎప్పుడైతే మార్కెట్లో ఎక్కువగా ధర ఉన్నప్పుడు రైతు దృష్టి అనేది టమాటా పైకి వెళ్తుంది. రైతు దృష్టి మార్కెట్లో తక్కువగా ఉన్నప్పుడు అసలు టమాటా పైకి వెళ్ళట్లేదు. ఇదండి టమాటా. రాబోయే రోజులలో అయితే కొంచెం మార్కెట్ రైజ్ అయ్యే అవకాశం అయితే తప్పనిసరిగా ఉందండి. అదేవిధంగా మిరప విషయానికి వస్తే మీరు మిరప విషయంలో అదేవిధంగా బంతినారు ఏదైనా కానీ మీరు 2 పాయింట్లు అయితే తప్పనిసరిగా పాటించాలండి. మెయిన్ ఒకటి, మంచి నారు ఎంచుకోవడం. ఎవరికో పక్కన రైతు సోదరుడికి 30 క్వింటాలు వచ్చిందని మనకు కూడా 30 క్వింటాలు వస్తున్నది అవాస్తవం అండి. అతను ఏం చేశాడో, అతను ఎంత కష్టం పెట్టాడో, దానికి ఎంత బలం పెట్టాడో తెలియదు మనకు. అతను 341 నాటాడు, అతనికి 30 క్వింటాలు వచ్చిందండి, నేను కూడా 341 పెడతాను, నాకు కూడా 30 క్వింటాలు వస్తుంది అన్నది అయితే చెయ్యొద్దు. మీ నేలకి ఏది సెట్ అవుతుంది మంచిది. ఇప్పుడు ప్రజెంట్ మన సొసైటీలో ఒక 100 కంపెనీలు ఉన్నాయండి. ఇత్తనాలు చాలా ఉన్నాయి. తేజ వెరైటీలో కానీ, లావు కాయ కానీ, ఏ కాయ తీసుకున్నా కానీ చాలా అంటే చాలా రకాలు, చాలా కంపెనీలు నర్సరీల దగ్గరికి వచ్చి మరి మాది బాగుంది, మాది బాగుంటుంది అని చాలామంది అయితే చెప్పడం జరుగుతుందండి. అందుకోసం చెప్పేవాళ్ళు చెప్తానే ఉంటారు, వినేవాళ్ళు వింటానే ఉంటారు. కానీ మీకు ఏది సూట్ అవుతుంది, మంచి వెరైటీ తీసుకోవాలి.
మెయిన్ క్రూషియల్ పాయింట్ అదే అండి, మంచి వెరైటీ తీసుకోవడం, మన నేలకి ఏది సెట్ అవుతుందో తీసుకోవడం, అదేవిధంగా వైరస్ తక్కువగా ఉన్నది తీసుకోవడం, మంచి దిగుబడి వచ్చేది, మార్కెట్లో కొంచెం డిమాండ్ ఉన్న వెరైటీ అయితే ప్రతి ఒక్క రైతు సోదరుడు వేసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా రెండో పాయింట్ వచ్చేసి మంచి నర్సరీలో నమ్మకమైన వ్యక్తి దగ్గర నారు తీసుకోవడం. ఇదండి ఈ 2 పాయింట్లు పాటిస్తే మీరు లాభాలు పక్కన పెడితే నష్టపోకుండా అయితే కన్ఫామ్గా ఉంటారు, దానికైతే గ్యారంటీ ఇస్తాను నేను. అదేవిధంగా బంతి నారుకి వెళ్దాం. ప్రతి ఒక్క రైతు సోదరుడు వినాయక చవితి వస్తుంది, సంక్రాంతి వస్తుంది, శివరాత్రి వస్తుందని విచ్చలవిడిగా బంతి నారు పెడదామని ఫిక్స్ అయిపోయారండి. ఈవెన్ నాకు కూడా వాళ్ళు చెప్పేది వింటే నాకు కూడా బంతి పెట్టాలనిపించింది, కానీ నాకు బంతి వ్యవసాయం అంటేనే ఏందో పూర్తిగా అయితే తెలియదండి. నేనైతే టు బి ఫ్రాన్గా చెప్తున్నా, నాకు బంతి వ్యవసాయం నేను చేయలేదు, కానీ రైతులు చెప్పే విధానం చూస్తుంటే నాకే పెట్టాలనిపిస్తుంది. 1 ఎకరా పెడదాం, ఓకే వినాయక చవితి వస్తుంది కదా, సంక్రాంతి వస్తుంది కదా, శివరాత్రి వస్తుంది కదా అన్న కాన్సెప్ట్లోకి నేనే వెళ్ళిపోయాను. చేయొద్దు, నేను బంతి పెట్టద్దు అని చెప్పను, పెట్టండి, కానీ ఏదో లక్షలు వస్తాయి తీసేద్దాం అన్నదైతే అవాస్తవం అండి. బంతి పెట్టండి, నార్మల్ రోజులలో ఎంత రేట్ అయితే ఉండిద్దో పండగలకు కూడా అంతే రేట్ ఉండిద్దండి, పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు, మహా అయితే ఒక 5 రూపాయలు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ రోజులలో ఎంత రేటు ఉండిద్దో పండగలకు కూడా అదే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పండగలు వస్తున్నాయని ప్రతి ఒక్క రైతు ఆలోచించే విధానం పండగలు వస్తున్నాయి, బంతి పెట్టాలి, మనం ఏదో చేసేయాలి అన్న విధానం అయితే ఉందండి. మీరు బంతి పెట్టండి, నేను కాదన్ను, కానీ ఏదో వచ్చేస్తుందని హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మనము ₹1.5 దొరుకుతున్న మొక్క 2.5 పెట్టి కొనడమైతే నాకు తెలిసినంత వరకు వేస్ట్ అండి. అదండి. అదేవిధంగా మన దగ్గర క్యాబేజ్ నారు కూడా దొరుకుతుందండి. ఎవరికైనా కావాలనుకుంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి. ప్రతి ఒక్క వీడియో మన నర్సరీదైనా, నేను చెప్పే మందులైనా, ఏదైనా ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క రైతు సోదరుడికి ఉపయోగపడుతుందండి. దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు దేని గురించైనా తెలుసుకోవాలనుకుంటే, అది మందుల గురించైనా మొక్కల గురించైనా, నా దగ్గర నారు తీసుకెళ్ళమని నేను ఎక్కడ చెప్పనండి. నా దగ్గర పలాని వెరైటీ ఉందని చెప్తాను, మీకు కావాలంటే పంపిస్తాను, లేకపోతే లేదండి. మీరు ఎక్కడైనా తీసుకున్నారు, నాకైతే అనవసరం అండి. మీకు రైతులకు ఉపయోగపడే వీడియోలు చేయాలన్న ఆలోచనే మంది అండి. నాణ్యమైన మొక్క ఇవ్వడమే ప్రతి ఒక్క రైతు సోదరుడికి మన లక్ష్యం అండి. అదండి విషయం. మీరు ఎక్కడైనా నారు తీసుకెళ్ళండి. మీకు ఏ డౌట్ ఉన్నా తప్పనిసరిగా ఫోన్ చేయండి, లేదా మెసేజ్ చేయండి. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మళ్ళీ తప్పనిసరిగా చూసుకొని మరి ఫోన్ చేస్తానండి. నాకు తెలియని సమాచారం కూడా తెలుసుకొని చెప్తానండి. అదేవిధంగా మన దగ్గర పండు మిర్చి నారు దొరుకుతుందండి, పచ్చిమిర్చి నారు దొరుకుతుంది, టమాటా దొరుకుతుంది, వంగ దొరుకుతుంది, అలాగే క్యాబేజ్ నారు కూడా దొరుకుతుంది. ఎవరికైనా కావాలంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి. మన నెంబర్ స్క్రీన్ పైన వస్తుంది. అటు తెలంగాణ అయినా, తమిళనాడు అయినా, అదేవిధంగా కర్ణాటక అయినా, ఎక్కడికైనా రైతు రాలేని పరిస్థితులు కూడా మనం కార్గో ద్వారా నారు అనేది పంపడం జరుగుతుందండి. ఎవరికైనా కావాలనుకుంటే తప్పనిసరిగా మా నెంబర్కి ఫోన్ చేయండి. ప్రతి ఒక్క రైతు సోదరుడికి పేరు పేరున ధన్యవాదములండి.